హాయ్ హలో గుడ్ మార్నింగ్. లేచారా లేదా? ఏంటక్క నీ వాయిస్ అలా ఉందని అడగరే? ఏం చెప్తా, నిన్నటి నుంచి గొంతుకి నొప్పి, తలనొప్పి, వాయిస్ పోయింది. ఈరోజు షార్టే పెడుతున్నా. చూడండి కదా, వీడియో అప్లోడ్ చేయట్లేదు, లాంగ్ వీడియో అప్లోడ్ చేయట్లేదు, షార్ట్ పెడుతున్నా. దీన్నన్నా చూడండి కదా. నిన్న చెప్పాను కదా, మనం లేచినా లేకపోయినా ఏది జరిగినా ఏ ఎలా ఉన్నా సరే రోజు లెగడం, వండడం, ఈ క్యారేజీలు కట్టడం తప్పదు అని. ఇదిగో నా పరిస్థితి కూడా అట్లానే ఉంది. రాత్రల్లా నిద్ర పట్ల, తలనొప్పి, గొంతు నొప్పి, ఇప్పుడు కూడా గొంతు రావట్ల. వంట చేయాలిగా, పిల్లల క్యారేజ్ కట్టాలిగా. ఓకేనా? చాలామంది అంటూ ఉంటారు కదా, ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగానే ఉంటారు అని చెప్పి. చాలా వరకు నేను యూట్యూబ్కి రావడానికి రీజన్ కూడా ఇదే. పెట్టే మా ఆయనకి ఏం బాధలేదు, చూసే జనాలకే ఇబ్బంది. ఎవరైనా మాట వరుసకి మౌనిక ఏం చేస్తుందంటే, ఇంటికాడేగా, ఖాళీయేగా. చూడండి, బాగోకపోయినా ఏది తప్పదు. గిన్నెలు వాష్ చేయడం ఆపేద్దామా, క్యారేజీలు కావాలి. బట్టలు తూకం ఆపేద్దామా, స్కూల్ యూనిఫామ్ కావాలి. టిఫిన్ అట్టం మానేద్దామా, ఇప్పుడు 100 రూపీస్ పెట్టి తెచ్చినా కానీ కడుపు నిండదు అని అంటారు. ఏదో ఒకటి ఉప్మా వేసినా పర్లా. మా పిల్లలకు కూడా ఇంట్లో టిఫినే అలవాటు. ఏంటి అక్క ఈరోజు కూడా పుండులేనా అంటారా? అవునా, దోశలు వేసే అంత ఓపిక లేదు. పని ఎలాగో తప్పదు, ఉన్న పనిలో కొంచెం ఈజీగా అయిపోయి చూసుకుంటున్నా. ఇక అరటికాయ ఫ్రై కూడా అయిపోయింది. దాంట్లోకి రసం చేయాల్సింది మామూలుగా అయితే. ఇక అంత ఓపిక లేదు, బాగా కాళ్ళు నొప్పులుగా కూడా ఉన్నాయి. ఏంటో మరి ఫీవర్ ఏమన్నా వస్తుందో మరి ఏంటో చూడాలి. బావగారు ఏమైనా హెల్ప్ తీసుకోవచ్చు అక్క అంటున్నారా? ఆయన పొయ్యి వెలిగిద్దాం రాదు, పొయ్యి వెలిగించడమే రాదు. ఓకేనా? బాయ్ బాయ్ నాన్న. రేపు మార్నింగ్ లాంగ్ వీడియోలో కలుద్దాం. ఈరోజుకి షార్ట్ వీడియోనే.